नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने నమా మీరు కూడా పలకండి నమావో నమో విష్ణుపదాయ కృష్ణ కృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి అనిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద श्री अद्वैता गदाधर श्रीवासदि गौरा भक्त वृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरा भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे మీరు కూడా పలకండి నాతో పాటు हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे हरे राम हरे राम कृष्णा हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम राम हरे गौरानिताय श्री श्री गौरानिताय जय प्रभुपाद जय प्रभुपाद जय श्रीला प्रभुपाद प्रणाम संकीर्तन की जय प्रभु जी यस दीक्षा your voice is not audible प्रभु जी some lower ఓ say प्रभु जी అందరికి అలాగే ఉంది లోగానే ఉంది వాయిస్ yes प्रभु जी అవును ప్రభుజీ నాకు కూడా లోగానే ఉంది ఓకే ఓకే ఇప్పుడు ఓకేనా మీకు okay प्रभु जी ప్రభుజీ ఇప్పుడు క్లియర్ గానే ఉంది కదా వాయిస్ okay प्रभु जी ప్రభుజీ ఇప్పుడు ఓకే ఓకే క్లియర్ ఇప్పుడు క్లియర్ గానే ఉంది కదా అందరికి yes प्रभु जी బానే ప్రభుజీ ఓకే అందరం ప్రేయర్స్తో మొదలు పెడదాం ఓం అజ్ఞానతిమిరాంధస్య ओम अज्ञानतिमिरान्धस्य
ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले कृष्ण कृष्ण ममोदरे श्रीमते भक्तिवेदान्ता श्रीमती भक्तिवेदान्त स्वामिन् इति नामिने। स्वामिने। नमस्ते सरस्वते देवे नमस्ते नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे गौरवाणी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य जय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्री अद्वैत गदाधर श्रीवासादि श्रीवासादि गौरभक्त वृंद गौरभक्तिवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण राम हरे राम हरे राम 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 हरे हरे राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे राम हरे 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 मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. అందరు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम भगवते नमो वासुदेवाय देवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो नमो भगवते वासुदेवाय वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. ఇవాన్స్ ప్రభు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు ప్రభుజీ. ఓకే ఓకే. రామ్ ప్రభు మీరు ఎలా ఉన్నారు? కవిష్ ప్రభు మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభుజీ. ఓకే. అందరూ మ్యూట్ చేయండి. నేను అడిగినప్పుడు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే. మీరందరూ శ్లోకాలన్నీ చక్కగా రివైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అందరు రివైజ్ చేసుకుంటున్నారు చక్కగా? yes వెరీ గుడ్. సరే, అయితే మనము ఇవాళ సెషన్లోకి వెళ్ళే ముందు నేను అడుగుతాను. అడిగిన వారు వాళ్ళకు బాగా వచ్చినటువంటి శ్లోకాన్ని చక్కగా చెప్పండి. దీక్షు అన్మ్యూట్ చేసి నువ్వు చెప్పు ఒక శ్లోకం. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర ధనుర్ధర శ్రీ విజయభూతి ధ్రువానితిర్మతిర్మమ. వెరీ గుడ్. దాని అర్థం చెప్పు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎక్కడైతే యోగేశ్వరైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే
ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడు అక్కడ. విజయము, స్ట్రెంగ్త్, ఐశ్వర్యము, ఇంకా అవన్నీ ఉంటాయి. అది నా అభిప్రాయం అని కృష్ణ అంటాడు. కృష్ణ అర్జునునికి చెప్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పావు. ఇవాన్స్ ప్రభు, మీరు చెప్పండి ప్రభు. అవజానంతి మామూఢా మానుసింతనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. వెరీ గుడ్, వెరీ గుడ్. దాని అర్థం చెప్పండి ప్రభు. ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటాడో. కాదు కాదు, ఈ శ్లోకానికి అర్థం వేరే, ఇది వేరే శ్లోకానికి. ఇందాక దీక్షిత చెప్పిన శ్లోకం. నేను చెప్పిన ప్రభుజీ. ఎస్ కవిష్, చెప్పండి మీరు. అంటే అజానంతి మామూడా అంటే మూర్ఖులు దేవుడి గురించి అంత ఎక్కువ తెలీదు. అంటే ఇప్పుడు రాముడు మనిషి కింద వస్తే వాడి మనిషి ఆయన మనిషి అంటే మనలాంటి వాడే అని చెప్పి అలా ఫూల్స్ కింద చేస్తాడు అన్నమాట దేవుడిని. మరి యాక్చువల్లీ ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ కింద చూపించడానికి పక్కనకి అలా అతను చాలిస్తాడు అనమాట. కరెక్ట్ కరెక్ట్, చాలా చక్కగా చెప్పావు కవిష్. అవజానంతి మామూడ మానుషిం తనుమాశ్రితం అంటే మనిషి దేహాన్ని తీసుకొని వచ్చినటువంటి రాముడిని చూసి అందరు ఏమంటారు, మా అలాగే తను కూడా ఒక మనిషే. కానీ రాముడు మనిషిలాగా ప్రవర్తించి మనందరికీ మనుషులు ఎలా ప్రవర్తించాలో చూపించడానికి వచ్చాడు. ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జైలుకు వెళ్ళి మంచి ప్రవర్తన అందరికి చూపించినప్పుడు జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు మా అలాగే ఒక ఖైదీ అయ్యాడు అంటే వాళ్ళని ఏమంటారు, మూఢ అంటారు, అంటే మూర్ఖులు. నరేంద్ర మోడీ ఖైదీ అవ్వడానికి రాలేదు, వాళ్ళందరినీ పరామర్శించడానికి వచ్చాడు జైలుకి. జైలుకి వచ్చినంత మాత్రాన ఖైదీ అయిపోతాడా ప్రైమ్ మినిస్టర్? అయిపోతాడా? అవ్వడు. అలాగే భగవంతుడు కూడా. ఓకే, నెక్స్ట్ కవిష్ ప్రభు, మీరు చెప్పండి ప్రభు శ్లోకం. నేను అదే చెప్దాం అనుకున్నా ప్రభుజీ, చెప్పచ్చా? అది కాదు, ఇంకోటి చెప్తా. మనం చాలా శ్లోకాలు చెప్పుకున్నాం కదా, వేరే శ్లోకం ఏదో కూడా చెప్తున్నాం. సరే అయితే మీ ఇష్టం, మీకు అదే బాగుంది అనిపిస్తుంది చెప్పండి, పర్లేదు. అవజానంతి మామూఢా మానుసిం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. వెరీ గుడ్. ఓకే, మిహిరా ప్రభు, మీరు చెప్పండి. చెప్తాను ప్రభుజీ. అందరికి అవకాశం ఇద్దాం, ఒక్క నిమిషం. ముందు మిహిరా ప్రభు. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తి వృంద. వెరీ గుడ్. దీని అర్థం తెలియదు ప్రభుజీ. ఓకే, ఇది పంచతత్వ మంత్రం. మనం ఇందులో ఎవరెవరు ఉన్నారు? జై శ్రీకృష్ణ చైతన్య, నిత్యానంద ప్రభు నిత్యానంద ఉన్నారు, శ్రీ అద్వైతాచార్యులు ఉన్నారు, గదాధర పండితులు, శ్రీవాసాది గౌర భక్త బృంద, ఇంకా గౌరంగ మహాప్రభు భక్తులందరూ కూడా. వెరీ గుడ్. అడ్వాన్స్ కొంచెం వాయిస్ కొంచెం లోగా ఉంది ప్రభుజీ. మిహిరా ప్రభు, మిహిరా ప్రభు, మీరు ఇంకొక శ్లోకం చెప్తారు, భగవద్గీత శ్లోకం ఏదైనా గుర్తుంటే చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. రామ్ ప్రభు, మీరు? ఓకే, సరే అయితే మరి ఇవాళ మనము ఒక చక్కని శ్లోకంలోకి వెళ్ళే ముందు నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. మీ అందరికీ విజిబిలిటీ ఉంటే చెప్పండి నాకు. అందరికీ కనిపిస్తుందా స్క్రీను? ఓకే, ఓకే, కనిపిస్తుంది అందరికీ? భగవద్గీత 10.8 శ్లోక. 10 అంటే ఏంటి ఇక్కడ? 10th చాప్టర్ 10వ అధ్యాయం. 8 అంటే శ్లోకం. ఓకే,
భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 చాప్టర్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని శ్లోకాలు? 700. వెరీ గుడ్. 18 చాప్టర్ 700 శ్లోకాస్. మనం ఇప్పుడు 10th చాప్టర్లో 8th శ్లోకాలు ఉన్నాం. ఓకే ఓకే ఒక్క నిమిషం. హరే కృష్ణ అభిషిక్త, హౌ ఆర్ యూ? హరే కృష్ణ ప్రభుజీ, బాగున్నాను ప్రభుజీ. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రభుజీ క్లాస్ టైమింగ్స్ మీరు సండే సాటర్డేకో లేకపోతే సండే ఈవినింగ్స్ కో షిఫ్ట్ చేస్తారా? అంటే మీకు ఇప్పుడు 9:30కి కుదరట్లేదు రావడానికి? ప్రభుజీ నాకు యాక్చువల్గా ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ వచ్చింది ప్రభుజీ. ఓకే ఓకే. దానికి ప్రాక్టీస్ 9:45 ఉంది. ఓ అలాగా. ఆ, సరే అయితే మనం ఆలోచించుదాం. 9:45 అంటే ఎందుకంటే ఈవినింగ్ అందరికి అవైలబిలిటీ ఉంటుందో ఉండదో తెలియదు. సరే అయితే నేను గ్రూప్లో మెన్షన్ ప్రభుజీ 2 months కి సాటర్డేకో సండే ఈవినింగ్ కో షిఫ్ట్ చేస్తే చాలు, ఆ తర్వాత నా ప్రోగ్రామ్ అయిపోతుంది. ఓకే ఓకే తప్పకుండా. ప్రభుజీ నేను ఈవినింగ్ నేను రాలేదు ప్రభుజీ షిఫ్ట్ చేస్తే. ఓకే నాకు టైకోండో క్లాస్ ఉంది, అదే మెయిన్ సాటర్డే లోనే ఉంది. ఓకే ఓకే ప్రభుజీ సాటర్డే చెప్పు అభిషిక్త. సాటర్డే మార్నింగ్స్ పర్లేదు ప్రభుజీ. సాటర్డే మార్నింగ్ మీ అందరికి ఓకేనా? సాటర్డే మార్నింగ్ ఓకే ప్రభుజీ. ఐ మీన్ సాటర్డే మార్నింగ్ అంటే ఎన్నింటికి ప్రభుజీ? మీరందరూ స్కూల్స్ ఎన్నింటికి స్టార్ట్ అవుతాయి సాటర్డే? మేము 8 to 3:30 ప్రభుజీ. స్కూల్స్ ఉన్న టైంలో కుదరదు, ఎందుకంటేనా మీరు అడవిడిగా ఉంటారు రెడీ వెళ్ళడానికి. సరే నేను ఆలోచించి చెప్తాను. సాటర్డే ఈవినింగ్ కానీ లేదా ఇదే సెషన్ ఇదే టైమింగ్స్ కంటిన్యూ చేయడానికి కానీ చూద్దాం. నేను గ్రూప్లో మెన్షన్ చేస్తాను. ఓకే ఎస్ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఓకే సరే అయితే మనం ఇంకా శ్లోకంలోకి వెళ్దాం. భగవద్గీత 10.8. ఎస్ ఓకే అందరు చెప్పండి. అహం సర్వస్య ప్రభవో. అహం సర్వస్య ప్రభవో. అందరూ అన్మ్యూట్ చేసి పలకండి నేను పలికిన తర్వాత. ఓకే అహం సర్వస్య ప్రభవో. అహం సర్వస్య ప్రభవో. అహం సర్వస్య ప్రభవో. అహం సర్వస్య ప్రభవో. అందరికీ తెలుగు అర్థమవుతుంది ఇక్కడ రాసింది? కనిపిస్తుంది అందరికి? ఓకే ఓకే అందరికి తెలుగు చదవడం వచ్చు కదా? ప్రభుజీ నాకు లైట్ గా వచ్చు. ఓకే ఓకే అంటే నేను ఇంగ్లీష్ లో పెడదాం అనుకున్నాను అందరికి అర్థమయ్యే విధంగా. ఇంగ్లీష్ లో పెడితే అందరికి ఈజీగా ఉంటుంది కదా. సరే అయితే నెక్స్ట్ టైం నుంచి నేను అన్ని ఇంగ్లీష్ లో పెడతాను. ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది రాయడానికి, తెలుగు కష్టంగా ఉంటుంది. అందరికి తెలుగు కొంచెం ఈజీగా ఉంటుందని పెట్టాను. మళ్ళీ వాయిస్ రావట్లేదు ప్రభుజీ. ఫ్రీగా అంటే ఇప్పుడు వస్తుంది క్లియర్ గానే వాయిస్? ఎస్ ప్రభుజీ ఇప్పుడు వస్తుంది. ఓకే సరే అయితే అహం సర్వస్య ప్రభవో అంటే దాని అర్థం ఏంటంటే అహం అంటే నేను, సర్వస్య ప్రభవో అంటే ఏదైతే అన్ని మీకు కనిపిస్తున్నాయో వాటన్నిటికీ ఆది నేనే, మొదలు నేనే. అంటే ఐఆమ్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఎవరు అంటున్నారు? కృష్ణ అంటున్నాడు. మరి ప్రభుజీ కృష్ణుడు అన్నిటికీ కారణం అయితే మనకు కనిపించాలి కదా. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి, మనం ట్యాప్ తిప్పగానే వాటర్ వస్తున్నాయి లేదా వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? అప్పుడు ట్యాప్ నుంచి వస్తున్నాయి అర్థమవుతుంది. కానీ ఆ ట్యాప్లకు కూడా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో రివర్ నుంచి వస్తుంటది, అవునా కాదా? మరి మనం మన బకెట్ లో వాటర్ పడ్డప్పుడు రివర్ మనకు కనిపిస్తుందా? కనిపించదు, మనం డైరెక్ట్ గా ట్యాప్ నే చూస్తాం. అలాగే ప్రతిదానికి కూడా మూల కారణం కృష్ణ. మనం ఆ మూల కారణాన్ని, ఆ మొదలుని మనము చూడలేకపోవచ్చు. మనం చూడలేనంత మాత్రాన కృష్ణుడు మొదలు కాకపోడు. కాబట్టి మనం చేస్తున్నది, చూస్తున్నది, మనకు కనిపిస్తున్నది వాటన్నిటికీ మొదలెవరు? కృష్ణ. మీకు ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను. మీరు
మీరు ఎప్పుడైనా బయట ఐస్ క్రీమ్ తిన్నారా? ఎస్ చాలా ప్రభుజీ. ప్రభుజీ, ఆ, చాలా చాలా మంది తినే ఉంటారు బయట ఐస్ క్రీములు. మరి మీరు ఐస్ క్రీమ్ అడగగానే ఆ ఐస్ క్రీమ్ వాడు ఏదో ఒక డబ్బాలోకి వెళ్ళి ఆ డబ్బాను బాగా ఇలా ఇలా అని దాంతో ఒక ఐస్ క్రీమ్ ఒక కప్పులో వేసి మనకి ఇస్తాడు. మరి మనకు ఆ ఐస్ క్రీమ్ మనం అడగగానే ఆ డబ్బాలో ఉంటుందని తెలుసు. మరి ఆ డబ్బాలోకి ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో ఎవరికైనా తెలుసా? ఎస్ ప్రభుజీ. ఎలా ఎలా అంటే ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో దేవుడా బయట తయారు చేసి ఆ డబ్బాలో వేసిన తర్వాత మనకు ట్రై అడగగానే చేసుకుంటాను. ఆ డబ్బాని సర్వ్ చేస్తారు. అవునా ఎస్ కాదా? ప్రభుజీ. అవును ప్రభుజీ. ఇంకొక ఉదాహరణ, మీ అందరికి పాలు వస్తున్నాయి ఇంట్లోకి. ఎస్ ప్రభుజీ. మరి అవును పాలు ప్రభుజీ. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవును అవును మరి మీ అందరింట్లో ఆవులు ఉన్నాయా? లేవు ఎస్ ప్రభుజీ. లేవు. ఆవులు లేవు కానీ పాలు వస్తున్నాయి. మరి ఎలా వస్తున్నాయి పాలు? ప్యాకెట్లలో వస్తున్నాయి. అవునా కదా? ప్యాకెట్లు ఏదో పక్కనే ఉన్న డైరీలోనో ఎక్కడో ఉంచి మనం కొనుక్కొని వస్తాం. మనందరికీ పాలు ఆవు నుంచి వస్తున్నాయి అని తెలుసు, కానీ ఏ రోజు మనం డైరెక్ట్గా ఆవు నుంచి పాలు తీసుకోం. అవునా కాదా? అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. ఏ ప్యాకెట్ నుంచో ఏ సూపర్ మార్కెట్ నుంచో తీసుకుంటాం ఆవు పాలు. అవును ఇంకా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఆవు పాలు అడగగానే ఒక ప్యాకెట్లో నుంచి తీసిస్తారన్నమాట, ఇదిగో ఆవు పాలు అని. ఆ ఆవు పాలు అని మనం ఎలా నమ్ముతాము? ఓకే, వాడు చెప్పాడు కాబట్టి ఓకే ఇవి ఆవు పాలు అని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి అవి బర్రె పాలు, అవి ఇంకే పాలు, ఆ పాలలో ఇంకేమేమి కలిపాడు అవన్నీ మనకు తెలియదు. తెలియదు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఏది తీసుకున్నా కానీ దానికి మొదలు మనము సరిగా గమనించలేకపోతాం. దానిని మనము అప్పటికప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మాత్రమే చూడగలుగుతాం. అలాగే మన ఇంట్లోకి రైస్ కావాలి, బియ్యం కావాలి. బియ్యం కావాలంటే అన్నం కావాలంటే బియ్యం కావాలి. మరి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? పొలం నుంచి. పొలం ఆ, నుంచి. పొలం నుంచి. మీరందరు పొలంకి వెళ్ళి కొనుక్కుంటున్నారు బియ్యము? లేదు ప్రభుజీ. మరి ప్రభుజీ. ఎక్కడి నుంచి షాప్ తీసుకొస్తారు? షాప్ నుంచి బియ్యం ఏ కొనుక్కుంటాం. సూపర్ మార్కెట్లోనో ఏ షాప్ దగ్గరికి వెళ్తే వాడు మనకు 1 కేజీ బియ్యము 2 కేజీల బియ్యము ఇస్తాడు. మరి వాడు మనకు బియ్యం ఇవ్వగానే మనం అందరం అనుకుంటాం బియ్యం ఆ షాపులో పుట్టాయి అనుకుంటాం. బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికైనా తెలుసా? ఎస్ తెలుసు ప్రభుజీ. ప్రభుజీ. ఎవరికి తెలుసు చెప్పండి, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ప్రభుజీ అక్కడ ప్యాడీ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఓకే, రైతు దాన్ని తీసి కలెక్ట్ చేసి రైస్ ని బియ్యం ని వాళ్ళు షాప్ నుంచి అమ్ముతారనమాట. ఇప్పుడు ఆ ఓకే, బియ్యం వెరీ మనం గుడ్. తీసుకుని తింటాము. ఓకే, కవిష్ బాగా చెప్పాడు. ప్యాడీ ఫీల్డ్ వరి నుంచి వస్తాయి. మీరు ఎప్పుడైనా ఎవరైనా వరి పొలం చూసారా? ఎస్ ప్రభుజీ. ఎక్కడ చూసావు అభిషిక్త? నేను నా హోమ్ టౌన్ లో చూసాను, రామచంద్రపురంలో. రామచంద్రపురంలో ఏ జిల్లాది? అది గోదావరి జిల్లా ప్రభుజీ. ఉభయ గోదావరిలో ఏ గోదావరి? తూర్పు గోదావరా పశ్చిమ గోదావరా? తూర్పు గోదావరి. తూర్పు గోదావరి రామచంద్రాపురంలో అభిషిక్త వరి పొలాన్ని చూసింది. వెరీ గుడ్. ఇంకెవరైనా చూసారా వరి పొలాన్ని? నేను చూసాను ప్రభుజీ. నువ్వెక్కడ చూసావు? నేను ప్రభుజీ ఇక్కడే కీసరగుట్టలో చూసా. ఓకే ఓకే, చూడండి, మనము వరి పొలాన్ని ఎక్కడైనా చూసామంటే నేను ఏదో ఊర్లో చూశాను, ఎక్కడో ఉంటే ఒకసారి వెళ్ళి మా ఊర్లో వెళ్ళి చూశాను అన్నట్టే చెప్తున్నాం, కానీ డైలీ చూస్తున్నామని చెప్తున్నామా? లేదు. ఎందుకంటే మనం ఉన్నటువంటి వాతావరణం మొత్తం ఎలా నిండిపోయింది? షాపులతోటి, కంపెనీలతోటి, పెద్ద పెద్ద స్కూల్స్ తోటి నిండిపోయాయి. కానీ మనము మన నిత్యావసరాలకి పాలు కావాలన్నా ఆవు కావాలి, అన్నం కావాలన్నా వరి పొలం కావాలి. నిత్యావసరాలకు ఉండే వాటన్నిటి మనం దూరం పెట్టుకున్నాము, కృత్రిమంగా క్రియేట్ చేసుకున్నటువంటి అవసరాలకు మనము దగ్గరగా ఉన్నాం. కృత్రిమంగా క్రియేట్ చేసుకున్నటువంటి అవసరం ఏంటి? కృత్రిమంగా క్రియేట్ చేసుకున్నటువంటి అవసరాలు ఏంటంటే నేను ఇప్పుడు మంచి కాస్ట్లీ బట్టలు కొనుక్కోవాలని చెప్పి ఒక మంచి షాప్ క్రియేట్ చేసుకోవడం, నేను ఒక మంచి పెద్ద స్కూల్కి వెళ్ళాలనుకుని ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇలాంటివి వెళ్ళి కట్టుకుని అక్కడికి వెళ్ళడం, నేను మంచి మోటార్ సైకిల్ కావాలనుకుని ఒక మంచి మోటార్ సైకిల్ కార్లు అవన్నీ కొనుక్కొని దగ్గర పెట్టుకోవడం. మరి ఇవన్నీ అవసరాలే, కానీ వీటన్నిటి నేను ఎందుకు కృత్రిమ అవసరాలు అన్నాను అంటే మనకి ఎవరికైనా దప్పికేసినప్పుడు థమ్సప్ స్ప్రైటో లేకపోయినా మనం ఉండగలుగుతాం, కానీ వాటర్ లేకపోతే ఉంటామా?
లేదు ప్రభుజీ. ఖచ్చితంగా ఉండలేం వాటర్ ప్రభుజీ. కావాలి. సో వాటర్ అనేది మనకు అత్యవసరం, మిగిలినవి స్ప్రైట్, థమ్స్అప్ అనేవి కృత్రిమ అవసరాలు. అవునా కాదా? అవును అవును ప్రభుజీ. ప్రభుజీ. మనకు బాగా ఆకలేసినప్పుడు అన్నం, పప్పు, చారు, ఏదో మజ్జిగ ఏదో కలుపుకొని తింటే బాగుంటుంది. పిజ్జా బర్గర్లు తిన్నా ఉంటుంది. మరి పిజ్జా బర్గర్లు ఎప్పుడు తింటూ ఉంటామా? లేదు తినం లేదు. ప్రభుజీ. మరి మనకు అన్నం, పప్పు, కూర అనేది అవసరం. మరి పిజ్జా బర్గర్లు అనేవి కృత్రిమ అవసరాలు, అంటే ఆర్టిఫిషియల్ నెసెసిటీస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ, మరి అంటే మరి మనకి అన్నం, వాటర్ ఇవన్నీ నీడ్స్ అన్నమాట. ఈ ఎస్, పిజ్జా, బర్గర్ అని వాంట్స్ అన్నమాట. వాంట్స్. వెరీ గుడ్ అభిషిక్తి, చాలా చక్కగా చెప్పారు. కాబట్టి మన జీవన శైలి కూడా ఎప్పుడు ఎలా ఉండాలంటే, మన దేహ పోషణకి ఎంత అవసరమో అంతవరకే తీసుకోవాలి. మనము అలా కాకుండా దేహ పోషణకి మన దేహానికి సరిపడే కాకుండా ఇంకా ఎక్కువ నాకు ఆ కోరుకున్న ఈ కోరుకునే వాటెమ్మటి పరుగులు పెట్టాము అంటే భగవంతుడి ప్రతి ఒక్కరికి చాలా కొద్దిగా ఆయుష్ ఇచ్చాడు. అవునా? ఎవరైనా 1000 బతుకుతున్నారా? లేదు లేదు. ప్రభుజీ. వందేళ్ళు ప్రభుజీ. బతుకుతున్నారా? లేదు ప్రభుజీ. అరే కొంతమంది వందేళ్ళ ప్రభుజీ. అరే వందేళ్ళైనా చాలా బతకాలి కదా. అవును ప్రభుజీ. అంటే కాబట్టి ఈ చాలా రోజులు కొంచెం బతుకు. ఎవరో ఎక్కడో అడపాదడప ఎక్కడో బతుకుతున్నారు వందేళ్ళు. అందరు ఇప్పుడు 60, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు బతుకుతున్నారు. ఓకే. మరి ఈ 50, 60 ఏళ్ళ సమయం భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు వీటిని కృత్రిమమైనటువంటి అవసరాలను తీర్చుకోవడంలో పరుగులు పెడుతూ మనం భగవంతుడి యొక్క నామాన్ని జపించడానికి, భగవంతుడి యొక్క గుడికి వెళ్ళడానికి, భగవంతుడి కృష్ణుడి గురించి ఇంకా అన్ని వినడానికి, అందరికి చెప్పడానికి సమయం మనకు ఉంటుంది అప్పుడు? ఉండదు. లేదు ప్రభుజీ. లేదు ఎందుకంటే ప్రభుజీ. మనం చాలా వాటిల్లో కృత్రిమైనటువంటి ఆర్టిఫిషియల్ నెసెసిటీస్ అంటే వాంట్స్, అభిషిక్త అనేది వాటిలో మనము కూరుకొని పోతాం. మనకు అవసరాలకు మించి మనం ప్రయత్నించడం వల్ల మనం భగవంతుడి యొక్క ధ్యానం చేయడానికి అనేది కుదరదు. భగవంతుడి యొక్క భగవద్గీత చదవడానికి సమయం కూడా మనకు ఉండదు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? మీరు ఈ కృత్రిమమైన అవసరమైన లేదా ఇంకేది అవసరమైనా వాటన్నిటికి మొదలెవరు? నేనే. కాబట్టి మొదలు నేనని కృష్ణుడు అన్నాడు. కాబట్టి మనము మన అవసరానికి తగ్గట్టుగానే తీసుకొని మిగిలిన సమయాన్ని మనం భగవంతుడి యొక్క సేవ కోసం అనేది ఉపయోగించాలి. మీరు ఎవరైనా అందరు కరెంట్ ఉపయోగిస్తున్నారు. కరెంటు బిల్లు కట్టకపోతే మీరు తర్వాత కరెంట్ ఇస్తారా మీ ఇంటికి? లేదు ఎవరు ప్రభుజీ. ప్రభుజీ? పాల ప్యాకెట్లు ప్రతిరోజు చేస్తున్నాడు. పాల బిల్లు కట్టకపోతే పాల ప్యాకెట్ వస్తుందా ఇంటికి? రాదు రాదు ప్రభుజీ. ప్రభుజీ. మనకు కృష్ణుడు సూర్యుడు రూపంలో ఇంత కాంతిని ఇస్తున్నాడు. మనకు కృష్ణుడు వర్షం రూపంలో ఇంత వర్షాన్ని ఇస్తున్నాడు, ఇంత వేడిని ఇస్తున్నాడు. మరి ఏ రోజున మనకి డబ్బులు కట్టమని అడిగాడు కృష్ణుడు? అస్సలు అడగలేదు. అస్సలు అడగలేదు. కాబట్టి మనమేం గుర్తించాలంటే ఇవన్నీ కృష్ణుడి నుంచి వస్తున్నాయి కాబట్టి మనము కృష్ణుడికి సేవ చెయ్యాలి అనేటువంటి భావాన్ని కలిగి ఉండాలి చేసేటువంటి ప్రతి పని కూడా. ఓకే. సరే, ప్రభుజీ. నెక్స్ట్ లైన్. మత్తా సర్వం ప్రవర్తతే. చెప్పండి అందరూ. మత్తా సర్వం ప్రవర్తతే. ప్రవర్తతే. మత్తా సర్వం ప్రవర్తతే. మత్తా సర్వం సర్వం ప్రవర్తతే. ప్రవర్తతే. మత్తా సర్వం ప్రవర్తతే. మత్తా సర్వం ప్రవర్తతే. కృష్ణుడు ఏమన్నాడు? అన్నిటికీ మొదలు నేనన్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మొదలు నేను అవ్వడమే కాదు, నా నుంచే అన్నీ వస్తున్నాయి, అన్నీ నా నుంచే ఉద్భవిస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఎమనేటింగ్ ఫ్రమ్ మీ. అంటే ఇక్కడ చూడండి, కృష్ణుడు కనిపిస్తున్నాడు అందరికి ఇక్కడ. Yes, అవును ప్రభుజీ. ప్రభుజీ. సో కృష్ణుడు తాను ఒక మహావిష్ణు అవతారంగా ఇక్కడ తీసుకొని ఇక్కడ నిద్రిస్తున్నాడు చూడండి హ్యాపీగా. సో కృష్ణుడు ఇలా శ్వాసిస్తే అతని యొక్క శ్వాసలో నుంచి, అతని యొక్క మన శరీరంలో నుంచి చెమట వస్తుంది. కానీ కృష్ణుడి యొక్క ఆ శరీరం నుంచి ఏమొస్తున్నాయి? ఈ విశ్వాలు వస్తున్నాయి. చూడండి ఎన్ని విశ్వాలు ఉన్నాయి ఇక్కడ. అవును ప్రభుజీ. అవునా? సో కృష్ణుడు ఫస్ట్ మహావిష్ణువుగా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి ఆ మహావిష్ణువు యొక్క శరీరం లోపలి నుంచి ఎన్ని విశ్వాలు ఉన్నాయో చూడండి ఇక్కడ. అన్ని విశ్వాలే కదా. Yes, ప్రభుజీ. మళ్ళీ ఈ మహావిష్ణువు ప్రతి విశ్వం లోపలికి వెళ్తాడు. వెళ్ళి ఇక్కడ గర్భోదక్ష విష్ణు అంటే ఇక్కడ ఈ విశ్వం లోపల చూస్తున్నట్లయితే ఒక సముద్రం మీద పడుకొని ఇక్కడ లక్ష్మీదేవి అతని పాదసేవనం చేస్తూ ఉంటుంది. కనిపిస్తుంది అందరికీ. అవును ప్రభుజీ. Yes, ప్రభుజీ. కాబట్టి మనమేం గుర్తించాలంటే ఇక్కడ కృష్ణుడి నుంచి అన్నీ ఉద్భవిస్తున్నాయి అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందా లేదా మనకు? అవును ప్రభుజీ. మరి మనం బయటికి వెళ్ళగానే మనకు పైకి చూడగానే ఒక పెద్ద బ్లూ కలర్ లో కనిపిస్తుంది. దాన్ని ఏమంటారు మనం? ఆకాశం అంటాం. స్కై.
అంటే తెలుగులో ఆకాశం అంటాం. మీరు ఎప్పుడన్నా రాత్రిపూట పడుకొని బయట చూసినప్పుడు చందమామ ఎంతమందిని చూశారు రాత్రిపూట? చంద్రుణ్ణి? చూసాను ప్రభుజీ. అయ్యయ్యో, మీరందరూ చాలా చాలా దురదృష్టవంతులు. చందమామను చూడకపోవడం ఏంటండి? కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఒక నెలలో ఒక రోజైనా, అట్లీస్ట్ పౌర్ణమి రోజైనా మీ ఇంటికి టెర్రస్ ఉంటుంది అందరికి. టెర్రస్ Yes, పైకి ప్రభుజీ. టెర్రస్ పైకి వెళ్ళి 7, 8, 9 అలా పైకి చూసినప్పుడు పైన మీకు చంద్రుడు కనిపిస్తాడు. పౌర్ణమి రోజు చూడండి, బాగా కనిపిస్తాడు. సరే ప్రభుజీ. ఓకే, కాబట్టి మనమందరం గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఈ భూమి మీదనే ఉన్నప్పటికీ కూడా మన పైన ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఉదాహరణకి మనకు సూర్యుని చూడొచ్చు, ఇంకా చంద్రుని కూడా చూడొచ్చు. ఈ 2 గ్రహాలు మనకు కనిపిస్తాయి. కానీ వాటిని కూడా దాటి ఇంకా వెళ్తున్నప్పుడు ఎన్నెన్నో గ్రహాలు ఉంటాయి. అవన్నీ ఈ భౌతిక విశ్వంలో ఉంటాయి. మరి ఈ భౌతిక విశ్వాన్ని కూడా దాటి ఇంకా పైకి వెళ్తే మనకు కనిపించే లోకాలు, వాటిని ఏమంటారు? వైకుంఠ లోకాలు అంటారు. ఏ లోకాలు అవి? వైకుంఠ లోకాలు. అక్కడ ప్రతి ఒక్క వైకుంఠంలో కృష్ణుడు వివిధ రూపాల్లో ఉంటారు. రామావతారంలో, నరసింహ అవతారంలో, ఇంకా పరశురామ అవతారంలో. కృష్ణుడికి ఉన్నటువంటి కొన్ని కోట్ల అవతారాలు, అవన్నీ ఒక్కొక్క వైకుంఠంలో ఒక్కొక్క కృష్ణుడు ఒక్కొక్క అవతారంలో ఉంటాడనమాట. మరి ఆ వైకుంఠాన్ని కూడా దాటి ఇంకా పైకి వెళ్తే మన హీరో ఉంటాడు. ఇక్కడ కనిపిస్తున్నాడు చూడు, ఎవరు? కృష్ణ. కృష్ణ. కృష్ణ భగవాన్ కీ జై. అక్కడ కృష్ణుడు ఉంటాడు. అక్కడ కృష్ణుడు ఏం చేస్తుంటాడు? బృందావనంలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటూ ఉంటాడు. యశోదమ్మయ్య, ఇంకా తినడానికి రావట్లేదు కృష్ణ, ఎప్పుడు ఆడుకుంటున్నావా నువ్వు అని చెప్పి యశోదమ్మ కర్ర పట్టుకొని బయలుదేరుతుంది కృష్ణుని కొట్టడానికి. చూడండి, మరి అక్కడికి వెళ్ళాలా లేదా? మనమందరం అక్కడికి వెళ్ళి కృష్ణుడితో హ్యాపీగా ఉండాలా లేదా? ఉండాలి ప్రభుజీ. మరి ఉండాలంటే ఏం చెయ్యాలి? కృష్ణ నామ జపం చేయాలి. నాకు బాగా గులాబ్ జామ్ ఇంట్రెస్ట్ అయితే, రేపు ఉదయం నీకు గులాబ్ జామ్ చేస్తాను అమ్మ చెప్పినప్పుడు, ఆ రాత్రి పడుకునేటప్పుడు కూడా రేపు అమ్మ గులాబ్ జామ్ చేస్తుంది, నైట్కి తింటాను నేను అని ఊరిస్తూ మనం పడుకుంటాం. వాటిని తలుచుకుంటూ పడుకుంటాం. మరి గులాబ్ జామ్కే మనం అంత తలుచుకుంటే, మరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే కృష్ణుడిని ఇంకెంత తలుచుకోవాలి మనం, అవునా లేదా? అవును ప్రభుజీ. అందుకే మనకు కృష్ణుడు ఏమన్నాడంటే, మీరు భయపడవద్దు, నేను గోలోకంలో ఉన్నా కూడా మీరు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని చదివినప్పుడు నేను మీ పక్కనే ఉంటాను అని చెప్పాడు కృష్ణుడు. అవునా కాదా? అవును ప్రభుజీ. కాబట్టి హరే కృష్ణ మంత్రం కూడా కృష్ణుడి నుంచే వచ్చింది. ఈ విశ్వాలన్నీ కూడా కృష్ణుడి నుంచే వచ్చింది. ఈ భూగోళం కూడా కృష్ణుడి నుంచే వచ్చింది. మీరు వెళ్తున్న స్కూల్ కూడా కృష్ణుడి నుంచే వచ్చింది. ప్రభుజీ, మా స్కూల్ మా ప్రిన్సిపల్ కట్టాడు, మా కరెస్పాండెంట్ కట్టాడు. అవునా కాదా? మీ కరెస్పాండెంట్ కట్టాడు, కృష్ణుడు కట్టాడా? కరెస్పాండెంట్ కట్టాడు. మరి కరెస్పాండెంట్ కట్టడానికి అతనికి మట్టి, నీరు, ఇటుకలు ఇవన్నీ ఎవరిచ్చారు? కృష్ణుడు ఇచ్చాడు. అంటే కృష్ణుడు ఇచ్చిన తర్వాత మనం ఏదైనా కొత్తగా కట్టుకున్నాం, అంతేగాని మన శక్తితో ఏమన్నా తయారు చేసి కట్టామే దేనినైనా? ఈ ప్రపంచంలో మట్టి ఉంటే మట్టి ద్వారా బిల్డింగ్ కట్టొచ్చు, కానీ మట్టి ఎవరిస్తారు మనకు? కృష్ణ ఇస్తాడు. నీరుంటే ఏదైనా జ్యూస్లేవి చేయొచ్చు, కానీ నీరెవరిస్తారు? కృష్ణుడు. కృష్ణ. ఫైర్ ఉంటే దేనినైనా మనం కుక్ చేసుకోవచ్చు, మరి ఫైర్ ఎవరిస్తారు? కృష్ణ. కాబట్టి కృష్ణుడి నుంచి వచ్చిన తర్వాతే వాటిని మనము మన బుద్ధితోటి వాటిని ఉపయోగించి మన అవసరాలు తీర్చుకుంటున్నాం. అందుకే మత్త సర్వం ప్రవర్తతే, అన్నీ కూడా నా నుంచి ఉద్భవిస్తున్నాయని కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ. ఇకపోతే 3వ లేనికి వెళ్దాం. ఇతి మత్వా భజంతే మాం, इति ఇతి మత్వా భజంతే మాం, ఇతి మత్వా భజంతే మాం. కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత చదివినా, ఎక్కడికి వెళ్ళినా ఒక్కోసారి మనం చాలా కష్టమైన
కష్టంతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంటాం. మరి అలాంటి సమయంలో మనకు ఒక్కోసారి ఎవరూ కాపాడరు. ఇక్కడ చూడండి ద్రౌపదికి ఇక్కడ ఎవరున్నారు? పాండవులు, వాళ్ళ భర్తలు. ఎంత గొప్పవారు వారు! వారు అర్జునుడు కానీ, భీముడు కానీ వాళ్ళందరూ కూడా చాలా శక్తివంతులు. కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ద్రౌపది ఉన్నప్పుడు ద్రౌపది యొక్క వస్త్రాన్ని, చీరని లాగేసేయి అని కర్ణుడు చెబితే దుశ్శాసనుడు ఏం చేస్తున్నాడు చూడు. దుశ్శాసనుడు ఏం చేస్తున్నాడు? ద్రౌపది యొక్క చీరని లాగేస్తున్నాడు. మరి అలాంటి సమయంలో ఇక్కడ ద్రౌపది ఏం చేసింది? హే కృష్ణ, హే ముకుంద, హే పరంధామ, హే గోపీజన వల్లభ, హే ద్వారకావాసి అని కృష్ణుణ్ణి గట్టిగా రెండు చేతులు పైకెత్తి పిలిస్తే కృష్ణుడు ఏం చేశాడు? ఒక్కసారిగా వచ్చి ఎంత చీర లాగుతున్నా కానీ ఆ చీరని ఇస్తున్నాడు. ఆ చీర 1 మీటర్, 2 మీటర్లు, 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు ఎంత పొడవు చీర వస్తుందో లాగుతుంటే వస్తా ఉంది ఆ చీర. ఆ చీరంతా ఎవరిస్తున్నారు? ఏది జరిగినా, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో మనం కాపాడేవారు కృష్ణుడే అని తెలుసుకొని ఇతిమత్వా భజంతే మాం, అలా భజిస్తారన్నమాట. ఇక్కడ ఎవరు భజిస్తున్నారు? ద్రౌపది భజిస్తుంది. ఎవరిని భజిస్తుంది ద్రౌపది? కృష్ణ అని. కాబట్టి అన్నీ కృష్ణుడి నుంచే వస్తున్నాయి. అహం సర్వస్య ప్రభువు, అన్నిటికీ ఆధారం మూలం కృష్ణే. మత్తా సర్వం ప్రవర్తతే, అన్ని నా నుంచే వస్తున్నాయి. ఇవన్నీ ఇతిమత్వ, ఇవన్నీ ద్రౌపదికి తెలుసు కాబట్టి డైరెక్ట్గా కృష్ణుడి యొక్క శరణు తీసుకుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్దాము. బుధా భావ సమన్విత, బుధా భావ సమన్విత, బుధా భావ సమన్విత. మరి కృష్ణుడే అన్నిటికీ ఆధారమైనప్పుడు, కృష్ణుడి నుంచే అన్నీ వస్తున్నప్పుడు ఆ విధంగా తెలుసుకొని కృష్ణుడిని ఆరాధిస్తే వాళ్ళని ఏమంటారు? బుధ, వాళ్ళు బుద్ధిమంతులు, సమన్విత మరియు ఏకాగ్రతతో భజిస్తారు. మీ అందరికి ఒక ఉదాహరణ ఇస్తాను. మీకు రేపు ఎగ్జామ్ ఉంది. మీ సార్, మీకు ప్రిన్సిపల్ కానీ లేదా మీ టీచర్ కానీ, మీకు ఎవరన్నా మేడం కానీ ఎవరన్నా వచ్చి రేపు ఎగ్జామ్కి ఈ 2 పేపర్లు ఇస్తున్నాను, ఆ 2 పేపర్లు నేను అన్ని రాసి పెట్టున్నాను, ఆ 2 పేపర్ల నుంచి ఎగ్జామ్ వస్తుంది అంటే మీరు బుక్స్ అన్ని చదువుతారా? మీరు ఏకాగ్రత మొత్తం ఆ 2 పేపర్ల మీదనే ఉంటుందా? ఉండడమే కాదు, అయ్యయ్యో మిగిలినవన్నిటి మీద ఇంకా ధ్యాస పెట్టడం వేస్ట్, ధ్యానం పెట్టడం వేస్ట్. నా ఫుల్ అటెన్షన్, ఏకాగ్రత మొత్తం, ఫోకస్ మొత్తం దేని మీద ఉండాలి? ఆ 2 పేపర్ల మీదనే ఉంటే చాలు. మరి అన్నీ కృష్ణుడి నుంచే వస్తున్నప్పుడు, ఇంకా ప్రతిదీ కృష్ణుడి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మరి మనం కృష్ణుని ఎలా భజించాలి? ఏదో హరే కృష్ణ హరే కృష్ణ అంటే సరిపోద్దా? లేదా ఏకాగ్రతతోటి భజించాలా? ధ్యానంతో, మెడిటేషన్స్ తోటి, ఫోకస్ తోటి, అటెన్షన్స్ తోటి నామాన్ని వింటూ భజించాలి. ఎందుకు? కృష్ణుని భజిస్తే అందరినీ భజించినట్టే. ఎందుకంటే ప్రతిదీ కూడా కృష్ణుడి నుంచే వస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుధ భావ సమన్విత అంటే, ఇక్కడ బుధ భావ సమన్విత అంటే అలాగా కృష్ణుని వర్షిప్ చేసేవాళ్ళు, వాళ్ళు బుద్ధిమంతులు, వారు చాలా ఏకాగ్రతతో భజిస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఇవన్నీ కూడా కృష్ణుడి నుంచి వచ్చాయని. సరే, అయితే ఈ శ్లోకం మొత్తం ఒకసారి చదువుదాము. అందరూ శ్రద్ధగా పఠించండి. ఓకే, అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితా అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం
इति मत्वा भजन्ते माम् బుధా భావా సమన్వితా बुधा भावा समन्विता అహం సర్వస్య ప్రభవో अहं सर्वस्य प्रभवो మత్తా సర్వం ప్రవర్తతే मत्ता सर्वं प्रवर्तते ఇతి మత్వా భజంతే మాం इति मत्वा भजन्ते माम् బుధా భావా సమన్వితా बुधा भावा समन्विता హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికీ ధన్యవాదాలు. ఈ శ్లోకాన్ని నేను మీకు గ్రూపులో పంపిస్తాను. అందరు గ్రూప్లో ఉన్నారు కదా? ఓకే ఓకే, మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. నేను టైమింగ్స్ చెప్పండి ప్రభు. టైమింగ్స్ మీరు కొంచెం ఈవినింగ్ పెట్టడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా తప్పకుండా సండే ఈవినింగ్ కూడా నేను ట్రై చేస్తాను క్లాస్ తీసుకోవడానికి. ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏ టైంలో జాయిన్ అవ్వడానికి నేను చూస్తాను. టైమింగ్స్ చూసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను గ్రూప్లో. ఒకవేళ కుదరకపోతే ఈ టైమ్స్లోనే జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు వీలున్నప్పుడే జాయిన్ అవ్వండి. ఓకే, ఒకవేళ లేదంటే కానీ మోస్ట్లీ ట్రై చేయండి. ట్రై చేస్తాను. ప్రతి ఆదివారం రాత్రి సాయంత్రం పూట 7:30 కూడా క్లాస్ ఉంటుంది. మనం ఇవాళ నుంచి భాగవతం చెప్పుకుంటున్నాం. అది అందరూ జాయిన్ అవ్వచ్చు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఓకే, ఇవాళ నుంచి ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి పూట 7:30 నుంచి 8:30 వరకు క్లాస్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు మాత్రం వారం వారమే ఇది, నేను బయట వారికి, పెద్దలకి, పిల్లలకి అందరికీ తీసుకుంటున్నటువంటి క్లాస్ ఇది. మళ్ళీ చెప్పరా గురుజీ? ఓకే, ఇవాల్టి నుంచి ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు భాగవతం క్లాసులు అనేవి ఉంటాయి. అవి అందరికీ, పిల్లలకైనా సపరేట్గా ఏం కాదు. మీకు ఒకవేళ సమయం కుదిరితే జాయిన్ అవ్వండి. కానీ మీకు మాత్రం కంపల్సరీ క్లాస్ ఏంటంటే ఆదివారం పూట ఉదయం 9:30కు ఉండే క్లాసు కంపల్సరీ క్లాస్. అది కాకుండా ప్రతిరోజు రాత్రి 7:30కి భాగవతం క్లాస్ జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదా మీకు హోంవర్క్లో ఉంటే మీరు చేసుకోండి. ఇది పెద్దలకు వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారు. ఓకే ప్రభుజీ, భాగవతం క్లాసెస్ కి సేమ్ లింకా? సేమ్ లింక్ దానికి కూడా. ఓకే ప్రభుజీ. ఓకే, సో భగవద్గీత క్లాసులు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మన భగవద్గీత కిడ్స్ క్లాస్ కూడా నేను ఆలోచిస్తాను. నేను కొంతమందికి టైం కుదరట్లేదు కాబట్టి టైం మేము చెప్తాను గ్రూప్లో. ఓకే సరే, అయితే చక్కగా అందరూ ప్రతిరోజు అందరు హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నారా ప్రతిరోజు? ఎవరెవరు మినిమం ఒక రౌండ్ చేస్తున్నారు జపం? ఒక మాల అంటే 108 సార్లు చెప్పడం. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఒకసారి చెప్పాలి. ఆ విధంగా 108 సార్లు చెప్తే అది ఒక రౌండ్ అవుద్ది, అది ఒక మాల అవుద్ది. ఆ విధంగా 108 సార్లు ఎవరైనా చెప్తున్నారు ఇక్కడ? వెరీ గుడ్ దీక్షు. మీరందరూ కూడా ఇక నుంచి నాకు చేయాల్సింది, మీరు ప్రామిస్ ఏంటంటే ఇది మంత్రం 108 సార్లు చెప్పడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. 10 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది, 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది. మిహిరా ప్రభు చెప్పండి ప్రభు. నేను కూడా చేస్తాను. ఓ వెరీ గుడ్. ఇక నుంచి ప్రతి ఒక్కరు ఒక మాల చేయాలి. ఓకేనా? ఒక మాల అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? 108 times. ఎస్, 108 times. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు హరే కృష్ణ మంత్రం మొదలు పెట్టేటప్పుడు మనం పంచతత్వ మంత్రాన్ని చదవాలి. పంచతత్వ మంత్రం అందరు చెప్పండి ఒకసారి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
ఈ విధంగా పంచతత్వ మంత్రాన్ని ఫస్ట్ ఒకసారి చెప్పి ఆ తర్వాత 108 సార్లు మనం హరే కృష్ణ మంత్రాన్ని చెప్పాలి. ఓకే. ఒకసారి స్టార్ట్ అలాగా జై శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద అలా చెప్పిన తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కాబట్టి ఈ మంత్రాన్ని నేను వచ్చే వారం కంపల్సరీ అడుగుతాను, మీరందరూ ప్రతిరోజు ఒక 108 సార్లు చెప్పారా లేదా అని. ఓకే. మీ సరే అందరికీ ప్రభుజీ. హోంవర్క్ ఇది. మీ ఖాళీ టైంలో శ్లోకాలు కూడా రివైజ్ చేసుకోవచ్చు. ఓకే. సరే సరే అయితే మరి మనం మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అందరం మ్యూట్ చేసి చెప్పండి. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరి బోల్ గురుజీ. హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ బోల్ హరి బోల్ ప్రభుజీ. హరి బోల్ హరే కృష్ణ.